గౌరవ సభ్యులు బీర్లా ఎలియా ఒక్క నిమిషం 1 మినిట్. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు అధ్యక్ష. తెలంగాణ ప్రజలంతా గర్వించదగ్గ విషయం. ఇంత పెద్ద ఎత్తున సర్వే ఆధారంగా మా బీసీలకు ఒక భరోసా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గత 94 సంవత్సరాలుగా జరిగినటువంటి కులగణన భారతదేశ ప్రజలు గర్వించేదగ్గ ఇలా ఈ రాష్ట్రంలో కులగణన సర్వే జరిగి దాంతోపాటు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ప్రజలకు ఏబీసీ వర్గీకరణ అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీల కులగణన సర్వేలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే కనీసం ఈ రోజన్నా మేము ఆశపడ్డాం. ప్రతిపక్ష నాయకుడు గత 10 సంవత్సరాలుగా ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లతోటి 2 దఫాలుగా ముఖ్యమంత్రి అయి కనీసం మా గౌరవ ముఖ్యమంత్రి ఈ 90 సంవత్సరాలు జరిగినటువంటి ఈ కులగణనను ఒక విజయవంతంగా నిర్వహించి దాంట్లో భాగమైతనుకుంటే ఈ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం నిజంగా కూడా ఒక దుర్మార్గ చర్య అధ్యక్ష. అదేవిధంగా దశాబ్దాల కాలంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎదురు చూసినటువంటి మా దళిత జాతికి ఈ రోజు ఒక శుభదినం అధ్యక్ష. కానీ ఈ చర్చల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ దళితులకు ఈ ఏబీసీ వర్గీకరణ వర్తిస్తున్న సమయంలో చర్చలు లేకపోవడం నిజంగా కూడా ఒక దురదృష్టం అధ్యక్ష. ఈ రకంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా బీసీలకు అవకాశం కల్పిస్తాని ఆ కళ నెరవేర్చే రోజు కూడా ఇలా ప్రతిపక్షాలు చర్చల్లో పాల్గొనకపోవడం నిజంగా దుర్మార్గంగా ఆలోచన చేస్తూ వాళ్లకు ఆ భగవంతుడు ఇప్పుడైనా ప్రసాదం కల్పించి కనీసం ఆ ప్రతిపక్ష హోదా మరి వాళ్ళ ఎవరికో వాళ్ళకి ఇచ్చి కనీసం ప్రతిపక్ష నాయకులు లేనటువంటి ఈ అసెంబ్లీలో మరి కేసీఆర్ గారు రాకపోవడం చాలా దురదృష్టం. ఇవాళ ఒక శుభదినం అధ్యక్ష. ఈ ఎస్టీ ఎస్సీ బీసీ వర్గీకరణలో నిజంగా కూడా ఈ రాష్ట్రంలో 90% ప్రజలు ఇవాళ గర్వించదగ్గ విషయం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు భరోసా వచ్చింది. బీసీలకు ఒక కొండంత అండగా ఒక ధైర్యం కల్పించేందుకు నిజంగా ఇవాళ ఈ చర్చల్లో పాల్గొని ఇవాళ ఈ బిల్లులను పాస్ చేసేందుకు కూడా నిజంగా మా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.